బామ్మైతే మా ఆయన్ని అడుగుతూ ఉంటుంది. అసలు నువ్వెవరు? నీ వల్ల మా ఇంటికి సంబంధం ఏంటి? నా కొడుక్కి నీకు సంబంధం ఏంటి? ఆ బిడ్డ నా కొడుకు పుట్టినవాడేనా? నీ వల్ల మాకు ఇంట్లో ఎన్ని తలనొప్పులు వచ్చాయో తెలుసా? అనేది అంటూ ఉంటుంది. అవును, నేనే మాయని. నేను మీ సుభాష్ గారి జీవితంలోకి అనుకోకుండా నా ప్రమేయం లేకుండానే అడుగు పెట్టాను అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ బిడ్డ సుభాష్కి పుట్టిన బిడ్డేనా అంటే కాదు అనేత అంటూ ఉంటుంది మాయ. ఆ మాటలకి షాక్ అయిన సీతారామయ్య అయితే మరి ఏం జరిగింది అనేత అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి నాకు సుభాష్ గారికి పరిచయం ఉందని తెలిసి కొందరు నన్ను బెదిరించి, మీ ఇంటి మీద కక్ష ఉన్నవాళ్ళు నన్ను బెదిరించి ఈ పని చేపించారు. ఆ బిడ్డ నా బిడ్డ కాదు, అలాగని సుభాష్ గారి బిడ్డ కాదు. ఆ బిడ్డ అనాథ ఆశ్రమం నుంచి తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ఈ బిడ్డని నాకు తనకి పుట్టారని చెప్పమని డబ్బులు గుంజాలని ట్రై చేశారు. అందుకే నేను ఈ బిడ్డను తీసుకొని మీ దగ్గరకు వచ్చాను. అసలు ఆ బిడ్డ ఎవరో కూడా నాకు తెలియదు. ఆ రౌడీలు ఎవరో కూడా నాకు తెలియదు. నాకు రోజు బ్లాక్మెయిల్ చేసి నన్ను డబ్బులు మిమ్మల్ని అడగమని చెప్తున్నారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఆ రౌడీలు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ మీ ఇంటి మీద పగ ఉన్న వాళ్ళు మాత్రమే అని నాకు అర్థమయ్యింది అని చెప్పేత అంటూ ఉంటుంది. మీ మీద పగ తీర్చుకోవాలనో లేదా మీ దగ్గర నుంచి డబ్బు గుంజేయాలనో ఈ పని చేపించారు నాతో. మీరు ఇచ్చిన డబ్బులు ఏవి నేను తీసుకోలేదు, వాళ్ళే తీసుకున్నారు అని చెప్పేసి మాయ అంటూ ఉంటుంది. ఆ మాటలకి సుభాష్, బామ్మ వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక అపర్ణ కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని చెప్పేసరికి అపర్ణ షాక్ అవుతూ ఉంటుంది.